హాయ్, అందరూ బాగున్నారా? నేను అమ్మమ్మని వచ్చాను. మీకు ఒక మంచి కథ తీసుకొచ్చాను. ఆ కథ పేరేంటంటే ఏడు గోతాల కథ. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి పరివారు చాలామంది ఉన్నారు. అందులో ఒక మంగళతను. ఆయన రాజుగారి పనులన్నీ చేస్తూ ఉంటాడు. అన్ని రాజుగారి పనులు చేసుకుంటూ ఉండగా ఒక రోజున మంగళోడికి ఒక ఊరు వెళ్ళాల్సిన పని పడుద్ది. పడితే రాజుగారిని పర్మిషన్ తీసుకొని ఆ ఊరు బయలుదేరుతాడు. ఆ ఊరు బయలుదేరి వెళ్తూ ఉండగా అలుపు వచ్చి అడవి మార్గాన వెళ్ళాలి. అడవి మార్గాన వెళ్తూ ఉండగా అతనికి అలుపు వచ్చి ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. మర్రి చెట్టు కింద కూర్చొని సేద తీర్చుకుంటుంటే ఇదిగో నిన్నే పిలిచేది అని మాట వినిపడేసరికి అతను మంగళవాడికి భయం వేస్తుంది. భయం వేసి ఎటు నుంచి మాటలు వస్తున్నాయని అటు ఇటు చూస్తాడు. అటు ఇటు చూస్తే ఎవరు కనిపించపోయేసరికి ఇక గబగబా భయం వేసి పరుగు తీస్తాడు. పరుగు చూడంగా ఇదిగో నిన్నే ఇటు పిలుస్తున్నారా, ఇదిగో నిన్నే పిలుస్తున్నా, ఎవరు నన్ను అట్లా అని పిలుస్తున్నారని ఒక్క తిరిగి చూస్తే నిన్నే పిలుస్తున్నాను రా, నీకు 7 గోతాలు ఇస్తాను. 7 గోతాల నగలు, వజ్రాలు, వైడూరాలు అన్నీ ఉంటాయి దాని నిండా, గోతాల నిండా. ఆ గోతాలు తీసుకెళ్ళు అని అంటాడు. ఆ మంగళోడికి అప్పుడు కొంచెం ఆశ పుట్టి 2 అడుగులు ముందుకు వస్తాడు. ముందుకు వచ్చిన తర్వాత అవి నువ్వు మొయ్యలేవు కానీ ఆ గోతాలని మీ ఇంటి దగ్గరికి పంపిస్తాను, ఆ గోతాలు అక్కడికి వెళ్ళి చూసుకోమని చెప్తాడు. అనేసరికి మంగళోడికి ఆశ పుట్టి గబా పరిగెత్తుకుంటా ఇంటికి పరిగెడతాడు. ఇంటికి పరిగెత్తుకొని వచ్చేసరికి తలుపు తీసి చూసేసరికి 7 గోతాలు కనిపిస్తాయి. 7 గోతాలు కనిపించేసరికి వాడికి బాగా ఆనందం వేసిద్ది అనమాట, నగలు వచ్చినాయి అని. ఆ మూటలన్నీ ఊడ తీసుకుంటూ వెళ్తాడు. ఆ ఊడ తీసుకుంటే వాటిల్లో నగలు, వజ్రాలు, వైడూరాలు చాలా ఉంటాయి. 6 గోతాలు అలాగ ఊడ తీసుకుంటూ వెళ్తాడు. 6 గోతాలు ఊట తీసుకుంటూ వెళ్ళిన తర్వాత 7వ గోతం దగ్గరికి వస్తాడు. 7వ గోతం చూసేసరికి ఖాళీగా ఉంటుంది. ఇదేంటి 7వ గోతం ఖాళీగా ఉందేంటి? ఊట తీసుకొని చూసేసరికి ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ తెరిచి చూస్తాడు. ఆ లెటర్ తెరిచి చూస్తే దాంట్లో ఏముందంటే, నువ్వు ఈ 6 గోతాలు ఎలా నిండి ఉన్నాయో 7వ గోతం కూడా నువ్వు అలా నింపాలి. అలా నింపిన తర్వాతే నీకు ఆ నగలన్నీ, ఆ 7 గోతాలు నీ సొంతం అవుతాయి అని రాసి ఉంది దాంట్లో. రాసి సరే సరేలే, 6 గోతాలు నాకు నిండుగా వస్తాను, 7వ గోతం ఎందుకు నింపలేను, నింపితే ఇవన్నీ నా సొంతమే అవుతాయి కదా అని ఇంట్లో ఉన్న ఆస్తులు పాడు అన్నీ కలిపి ఆ గోతంలో వేస్తాడు. ఆ గోతంలో వేస్తే గోతం ఎందుకు నిండుద్దండి, ఆడ ఆశ కాకపోతే. తర్వాత ఇంకా జాబ్ చేసి వచ్చిన డబ్బులు ఏంటి, తిని తినక అన్నీ వేస్తూ ఉంటాడు. ఇంకా రోజు పనికి వెళ్తాడు కదా, రాజుగారు చూసి ఎందుకురా నీ ముఖం అలా వడిలిపోయి ఉంటుంది, హుషారుగా ఉండేవాడివి కదా అని రాజుగారు అడిగితే, ఏం లేదు రాజుగారు, నాకు జీతం పెంచండి అని అడుగుతాడు. ఓ జీతం పెంచడమే కదా, సరే పెంచుతాను రా అని ఆ జీతం పెంచాడు ఆయన. ఆ జీతం పెంచినా కూడాను తీసుకెళ్ళి దాంట్లో వేసినా కూడా గోతం నిండట్ల. ఎట్టకేళ్ళకి గోతం నిండట్లేదు అనేసి మన యాదతోనే ఉంటున్నాడు. ఏరా జీతం అడిగా పెంచాను, మళ్ళీ ఎందుకురా నీ మొహం అలా పెట్టుకుంటున్నావు, ఏమైందిరా నీకు అని అడుగుతారు రాజుగారు. ఏం లేదండి అని, ఏం లేదండి అని అంటానే అప్పుడు రాజుగారు అంటారు, ఏరా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళావా, 7 గోతాలు తెచ్చుకున్నావా అని అడుగుతాడు రాజుగారు. రాజుగారు అడిగితే మీకు ఎట్లా తెలుసండి అని అంటాడు. అవునరా, ఇన్ని ఏళ్ళ నుంచి మేము ఉంటున్నాము, ఏమీ తెలియకుండా ఎట్లా ఉంటాయి, అన్నీ తెలుస్తాయి, నేను అనుభవించాను, చూశాను దాన్ని. రాజుగారు మంగళోడితో, నాకు తెలిసిందేరా, నాకు 7 గోతాలు ఇచ్చింది, 7 గోతాలు తీసుకొచ్చి చూస్తే దాంట్లో 7వ గోతంలో లేవు కదా, ఇదేదో తొరకేసలాగా ఉందని నాకు అవసరం లేదని వెళ్ళి చెప్పాను, అవి తీసుకుపోయింది, ఇక లేవు నా దగ్గర, నువ్వు కూడా వెళ్ళి అలా చెప్పిరా అని చెప్పాడు రాజుగారు మంగళోడితో. మంగళోడు రాజుగారి మాట విని, రాజుగారికి అట్లా జరిగినప్పుడు నేనెంత అని అనుకొని అడవిలోకి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, నీ గోతాలు నువ్వు తీసేసుకో, నాకు అక్కర్లేదని చెప్పి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ గోతాలు లేవు. ఆడు సంపాదించిన ఆస్తి కూడా వాడు తీసుకెళ్ళాడు, గోతాల్లో వేసాడు, ఖాళీ గోతం అది పోయింది, ఉన్నది పోయింది, రాలేదు ఏమీనో అని బాధపడుకుంటా అట్లానే ఉండి మంగళోడు లాస్ట్కి ఏమనుకుంటాడు, దురాశ దుఃఖానికి చేటు అని
అంతేనండి, అతిగా ఆశపడకూడదు ఎవరో అయినా. అందుకనే జాగ్రత్తగానే మన సొమ్ము మనకే సొంతం. అంతేనండి. రేపుడు ఇంకో కథతో వస్తానండి. బాయ్.